నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 22/5/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, తిథి దశమి రాత్రి తెల్లవారుజామున 1:12 వరకు, నక్షత్రం పూర్వభద్ర సాయంత్రం 5:47 వరకు, యోగం విష్కంభ రాత్రి 9:50 వరకు, కరణం వణిజ మధ్యాహ్నం 2:21 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 1:12 వరకు, రావుకాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3:10 వరకు, గుళిక్కాలం ఉదయం 8:38 నుంచి 10:16 వరకు, యమగండం ఉదయం 5:23 నుంచి 7:01 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:44 నుంచి 10:36 వరకు, మధ్యాహ్నం 2:56 నుంచి 3:49 వరకు, అమృతకాలం ఉదయం 10:11 నుంచి 11:42 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:41 నుంచి 4:10 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా అది డ్రైవింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రశాంతతకి కొంత లోపం అనేది కనబడుతోంది. మానసిక ఘర్షణ, ప్రశాంతత అనేది తగ్గుదల అనేది అధికంగా ఉండడం బట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏ విషయంలోనైనా సరే, ముఖ్యంగా అది దూర ప్రదేశాలకు ప్రయాణాల విషయంలో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నాకనే తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానివల్ల రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక, వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఆకస్మికమైన లాభాలు, ఆర్థికపరమైన విషయాలు, మాటల వల్ల గౌరవం, గుర్తింపు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే సంఘంలో మంచి స్థాయిలోకి వెళ్ళడం, ఎదురు చూసిన వ్యక్తులని కలవడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ప్రయాణాల వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా డీలింగ్కి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తెలుసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా చక్కటి ఆలోచనలు వస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఆలోచనలు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు మొదలైనవి ఉండడం, వృత్తిలో మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీటన్నిటి వల్ల కూడా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఇతరుల యొక్క సహకారం కన్నా కూడా మీ యొక్క స్వశక్తితో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ముందుకు పెడతారు. ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక, కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం. కర్కాటక రాశిలో మనకి యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కృషితో నూతన ప్రయత్నాలు, పెద్దల్ని కలవడం, నదీ స్నానాలు, పుణ్యక్షేత్ర సందర్శన, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆలోచనలు మొదలైన వాటి కోసం చాలా ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. సింహరాశి. మైక, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మఖపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే
ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే కొంత శ్రమ, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అవసరమైతే వైద్యుల్ని సంప్రదించవలసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీకు ఉపయోగకరంగా ఉండేట్టుగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కన్యా రాశిలోకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, మీ సామర్థ్యం మీద మీకు ఎక్కువ ఆసక్తి, మీ నైపుణ్యాలు మీరు పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఆ విషయంలో మీకు వృత్తిపరంగా కూడా ఎదుగుదలకి మీ యొక్క నమ్మకంతో, మీరు ఎక్కువ కృషితో, మీ చాకచక్యంతో, మీ యొక్క సృజనాత్మకమైన ఆలోచనలతో మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిలో నూతన అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వ్యక్తుల సహకారం అనేది మీరు ఆశించకుండానే మీకు లభ్యమవ్వడం, విదేశాలలో అవకాశాలు లాంటివి రావడం, అలాగే వివాహార్థులకి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తులు రావడం అనేది, అంటే దానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రం కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లాంటివి ఉన్నాయి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే తులారాశిలో ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి పెట్టుబడుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే పూర్వపు లోన్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేయడానికి చూస్తారు. ఆరోగ్య విషయం మీద మాత్రం శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా పెద్దల సహకారం, తోడ్పాటు అనేది ఉంటుంది. వృత్తి విషయంలో ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేయడం, మీరేదన్నా వృత్తులు ఇతరులకు ఇచ్చి, అంటే మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే దానిలో ఇతరులకి నూతన అవకాశాలు ఇవ్వడానికి మీరు కృషి చేస్తున్నట్లయితే ఆ విషయంలో ఇవాళ ఎక్కువ వాళ్ళతో మీరు మంతనాలు జరపడం, అంటే ఇంటర్వ్యూలు లాంటివి, ప్లస్ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి టెస్ట్ చేయడం, ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం లాంటిది ఉంది. అలాగే మీ యొక్క మిత్రులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులు జరిపి వారి యొక్క ఆలోచనలతో మీరు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి. ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పెద్దల ఆశీస్సుల కోసం చూస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యంగా అంటే వృత్తిపరమైన ప్రయాణాలు రీత్యా కానీ, సంతానాన్ని ఆనందపరచడానికో వారి అభివృద్ధి కొరకో ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ, కుటుంబానికి సంతాన నిమిత్తం ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే మీరు ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, వాహనాల కొరకు ఆలోచించేవాళ్ళు, ఎక్కడన్నా స్థిరాస్తుల కొరకు నిమిత్తం పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు ఈ రోజున అధిక శాతం ఆ విషయంలో దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. కానీ ఆ విషయంలో మాత్రం సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటూ వారి ద్వారా వారి నిర్ణయాలు కూడా తీసుకుంటూ వారి ప్రకారం సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఇద్దరు ఒకటే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయడానికి ముందుకెడతారు. వ్యక్తులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేసినా కూడా మీరు వాటిని చాకచక్యంగా తిప్పికొట్టడం, నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కృషి చేయడం, ఆగిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి. ఆ విషయంలో జీవిత భాగస్వామికు సహకరించడం అన్నిటికీ అవకాశం ఉంది. కుంభరాశి.
ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, సతభిషం, పూర్వభద్ర కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అది మాట్లాడేటప్పుడు ఇతరులతో ఘర్షణ రాకుండా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. మాటల వల్ల ఘర్షణ, ఆర్థికపరమైన విషయాల్లో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. కొంత కోపాన్ని మొదలైన వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో ఇతరులు మీకు వాగ్దానాలు చేసిన దాని పరంగా ముందుకు వెళ్ళే విషయంలో కొంత అవరోధాలు ఏర్పడడం వల్ల కొంత దానికి సంబంధించిన ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ నైపుణ్యాలతో కొత్త ప్రదేశాల్లో ఇంటర్వ్యూల్లో కూడా జయిస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు పెరుగుతుంది. సంఘంలో మైత్రి బంధాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారం కూడా లభ్యమవుతుంది. జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన వాతావరణంగా క్రియేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ఆలోచనలని మీరు తగిన విధంగా పెట్టుకుంటుంటే ఎక్కువ ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు ఆకస్మికంగా వాయిదా పడడం, లేట్ అవ్వడం, తద్వారా కొంత చికాకులు లాంటివి ఉంటాయి. అంటే ప్రతి పని కూడా నిదానంగా వ్యవహరిస్తూ అది ఆలోచనలని నిదానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, మరొక పద్ధతిలో మీకు సమయం, అవకాశం, దాంతో ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా, అష్టోత్తరాలు, హనుమాన్ దేవాలయాలు సందర్శించడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు, అనవసర భయాందోళన నుంచి బయటపడడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. కనుక తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. చెప్పిన రాశి ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పుకున్నావు కనుక గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలు ఏదైనా ఉన్నా ఈ రకమైన స్వల్ప పరిహారాలు పాటించడం ద్వారా అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరని అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం హనుమంతుడికి సంబంధించిన ముఖ్యమైన ఒక చక్కటి దేవాలయం గురించి మాట్లాడుకోవాలి. ఇది హనుమంతుడికి సంబంధించిన రోజు కనుక, ఆయనకి సంబంధించిన ముఖ్యమైన హనుమత్ జయంతిగా చేస్తారు కనుక ఈ రోజున ఆయనకి సంబంధించిన దేవాలయాలు ఏంటి అంటే భారతదేశంలో చాలా చాలా విశిష్టత కలిగిన, అది ఎక్కడుంది మనం గనక తీసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో, అది కూడా ఏలూరుకి 48 కిలోమీటర్లు, అంటే జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి 4 కిలోమీటర్లు, అలాగే తాడేపల్లిగూడెం నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, స్వయంభూగా వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క స్థల పురాణం ఏమిటి, దానిలో విశేషతలు ఎలా ఉన్నాయి, ఈ రోజున అక్కడ జరిగే కార్యక్రమాల విశేషాలు మొదలైనవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మద్ది ఆంజనేయ స్వామి అనే దేవాలయం విశేషంలో ముఖ్యంగా అక్కడ దేవాలయం యొక్క విశేషత స్థల పురాణంలో అది 3 యుగాలకు సంబంధించిన స్థల పురాణంగా దాన్ని చెప్తారు. అంటే త్రేతాయుగంలో, తర్వాత వచ్చి ద్వాపర యుగంలో, కలియుగంలో, ఈ 3 యుగాలకి కనెక్టెడ్గా దాని యొక్క కథ చెప్పడం అనేది అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. అక్కడ విషయం ఏంటంటే పూర్వం ఈ త్రేతాయుగం సమయంలో ఇక్కడ మనకి మధ్వాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండడం అనేది, అతను రాక్షసుడైనా చక్కగా అన్ని విషయాల్లోనూ చాలా మంచిగా ఉండడం అనేది, అక్కడ లంకలో ఈ యొక్క హనుమంతుడి యొక్క ప్రతాపాన్ని, ఆయన తలపడే విధానాన్ని అవన్నీ చూసి హనుమంతుడి భక్తుడిగా ఉండి ఆయన చాలా చక్కగా హనుమంతుడి యొక్క స్మరణలో ఉండడం అనేది జరగడం అనేది ఒక యుగంలో. తర్వాత ఆయన హనుమంతుడినే స్మరిస్తూ అస్త్ర సన్యాసం చేసి విదయ్యాడు ఆ యుగంలో. ఇక రెండో యుగం వచ్చేటప్పటికి మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ యుగం ద్వాపర యుగంలో కౌరవులకి దగ్గరగా పుట్టి మధ్వసుడు అనే పేరుతో జన్మించి అక్కడ కూడా ఆయన వీళ్ళతో పోరాడుతున్నప్పుడు పాండవులతో ఆ సమయంలో అర్జునుడి యొక్క రథం పైన అక్కడ జెండాపై కపిరాజులాగా అక్కడ హనుమంతుడి యొక్క బొమ్మ చూసి మళ్ళీ అతను హనుమంతుడి యొక్క ఆలోచనలతో మళ్ళీ అన్నీ వదిలేసి ఆయన అస్త్ర సన్యాసం చేసి ఇదైపోయాడు అన్నట్టుగా ఒకటి చెప్తారు. ఇక మూడోది వచ్చేటప్పటికి కలియుగంలో మధ్వ అనే పేరుతో ఆయన పుట్టి ఆ ఒక ఋషిలాగా ఆయన ఎర్రకాలువ దగ్గర ప్రతిరోజు కూడా అక్కడ దిగి అక్కడ స్నానాది కార్యక్రమాలు చేసుకొని హనుమంతుడి యొక్క ప్రసన్నత కోసం ఆయన్ని పూజిస్తూ ఆయన కోసం ఆలోచిస్తూ
ఉండడం అనేది జరుగుతుంది. అలా సంవత్సరాలు గడిచిపోగా హనుమంతుడి కోసం ఆయన ప్రేయర్ చేయగా ఓసారి ఆయన నదీ స్నానం చేసి వస్తుండగా, అంటే వయసు మీద పడిన తర్వాత ఆయన అందులో జారి పడిపోతున్నప్పుడు ఒక వానరం వచ్చి ఆయనకి చెయ్యి అందించి ఆయన పడిపోకుండా ఆపి ఆయనకి ఒక ఫలాన్ని కూడా అందించి వెళ్ళడం, అలా ప్రతినిత్యం జరగడం, ఆయనకి ఒక ఫలాన్ని అందించి వెళ్ళడం అనేది జరుగుతూ రాగా తర్వాత ఆయన ఐడెంటిఫై చేసుకుంటాడనమాట. ఇదేంటిది, ప్రతిరోజు ఒక వానరం అంటే హనుమంతుడే నా దగ్గరికి ఇలా వస్తున్నాడు, అయ్యో స్వామి నిన్ను నేను రికగ్నైజ్ చేయలేకపోయాను, నిన్ను నేను గమనించలేకపోయానన్న బాధతో ఆయన చాలా బాధపడి ఇక తను కోల్పోతాను అనుకున్నప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి అలా చెయ్యకు, నేను నీ యొక్క భక్తికి మెచ్చే నేను ఈ రూపంలో నీ దగ్గరికి వచ్చానన్నట్టుగా చెప్పడం అనేది చెప్తారు. అయితే ఆయన కోరిక ప్రకారం, అంటే ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండాలి, నా సమీపంలో నువ్వు ఉండాలని ఆయన కోరుకున్న విధానంలో ఆ మధ్వ మహర్షి కోసం ఆయన ఏం చెప్తా అంటే, నువ్వు ఇక్కడ మద్ది చెట్టు అంటే అర్జున వృక్షం, మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు రూపంలో నువ్వు ఉండు, మద్ది చెట్టు రూపంలో నువ్వు ఉండు, నేను నీకు సమీపంలో ఒక స్వయంభూగా వెలుస్తాను, అప్పుడు నీ సమీపంలో మన ఇద్దరి పేరు మీద ఇక్కడ మద్ది ఆంజనేయ స్వామి పేరుతో ఇది ఏర్పడుతుంది ఈ దేవాలయం అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఆ దేవాలయంలో ఆ రకంగా వాళ్ళు ఏర్పడి, అక్కడ హనుమంతుడు కూడా ఒక చేతిలో పండు మనం చూసినట్లయితే, ఒక చేతిలో గద, కొంత నడుస్తున్నట్టుగా, అంటే ఫలం అంటే ఏంటి, ఫలప్రదాత, అలాగే నడవడం అంటే జయం, నువ్వు అనుకుంది సాధించగలవు అన్న విధానం గదా రూపంలో ఆయన మనకు కనబడడం అనేది జరుగుతుంది. ఈ మద్ది ఆంజనేయ స్వామి యొక్క విశేషంలో ఏంటంటే, ఆ దేవాలయానికి పైన శిఖరం అనేది కాకుండా ఈ మద్ది చెట్టే ఉండడం, దానిలోంచి ఇది ఇలాగా ఆ చెట్టు త్వరలో ఈ ఆంజనేయ స్వామి ఉండడం అనేదిగా చెప్తారు. అయితే చాలా సంవత్సరాల్లో గడిచిన తర్వాత 1966 నవంబర్ 19 ఆ సమయంలో ఒక స్త్రీకి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చి, ఎంత మీరు దీన్ని మోడిఫై చేసినా కూడా నాకు వృక్షాన్నే శిఖరంగా ఉంచి తర్వాత ఉత్తరోత్తర కార్యక్రమాల్లో మీరు చేసుకోవచ్చు అని చెప్తే, ముందు ప్రారంభంలో ఒక చిన్న గర్భాలయంలా కట్టి తర్వాత దానికి ఒక మండపంలాగా విస్తరింపజేసి ఇలాంటివన్నీ చేయడం అనేది, దాంట్లో విశేషంగా ఈ మధ్య ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆయన ఫలప్రదాత, ఎందుకంటే పండు, ఓ చేతిలో అరటిపండు ఉన్న అసలు బొమ్మే, ఆయన చేతిలో ఒక అరటిపండు కూడా ఉంటుంది ఆ వెలిసిన దేవుడికి, కాబట్టి ఆయన ఫలప్రదాత కనుక ఎలాంటి సమస్యలున్నా, అంటే సాధారణంగా దేవాలయానికి వెళ్ళేవాళ్ళు కూడా ఎలా పెడతారంటే, ముఖ్యంగా ఈ శని, ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శనులు, శని దోషాలు, తర్వాత రాహు దోషాలు, లేకపోతే ఈ అంగారక దోషాలు, వీటి నిమిత్తం వెళ్ళి ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు, కొందరు వివాహం కాని వాళ్ళు, కొందరు వివాహం అయినా కూడా సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే ఎక్కువగా పెడతారు. తర్వాత కాలక్రమేణా చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయంగా ఇక్కడ జస్ట్ గురవాయిగూడెంలో ఉంది, ఎక్కడ జంగారెడ్డిగూడ అని 4 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో. కాబట్టి దాన్ని ఎంతో విశిష్టతగా దాన్ని ప్రార్థించి, ముఖ్యంగా అక్కడ జరిగేవి కూడా మనం తీసుకున్నట్లయితే కార్యక్రమాల్లో భాగాలుగా, అక్కడ పూర్వభాద్ర నక్షత్రంలో ప్రతి నెల సువర్చల హనుమాన్కి వివాహంలాగా, అలాగే అక్కడ ఇంకా ఏంటంటే ఈ యొక్క హనుమత్ జయంతి అనేది చాలా విశేషంగా చేస్తారు. ఎప్పుడంటే సాధారణంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో మనకి నవమి నుంచి త్రయోదశి వరకు 5 రోజు పంచరాహినిక విధానంలో హనుమంతుడికి సంబంధించిన విశేషాలు, అలాగే ఇది కాకుండా కార్తీక మాసంలో విశేషమైన పూజలు చేస్తారు. అలాగే దానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఇంకా ఈ దేవాలయంలో చేసేది 108 బంగారు తమలపాకులతో పూజ చేయడం, 108 వెండి తమలపాకులతో పూజ చేయడం, విశేష అర్చనలు. ముఖ్యంగా మంగళవారం చాలా రద్దీగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనకి పొద్దున్న 6 టు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాయంత్రం ఉన్న ఒక్క మంగళవారం మాత్రం ఇంకా ఎర్లీ మార్నింగ్ దాన్ని 5 గంటలకు అలాగే ఆ దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు. సాధారణంగా అక్కడ రకరకాలుగా మామూలుగా ప్రదక్షిణాలు చేసుకుంటూ 108 ప్రదక్షిణాలు అక్కడ దేవాలయం వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏదైనా సమస్యతో రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వచ్చి ఈ రకంగా ప్రదక్షిణాలు చేసుకొని దేవుడి దగ్గర ఇలా చేసుకొని తర్వాత మళ్ళీ తీరిన తర్వాత వచ్చి మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆయనకి ఇలాగ పండు ఫలం సమర్పించుకోవడం, అష్టోత్తరాలు చేయించుకోవడం, ఇలా ప్రత్యేకమైన పూజా విధానాలు చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే హనుమంతుడిని పూర్తిగా విశ్వసించిన వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం భవానీ దీక్షలాగా హనుమంతుడి దీక్ష కూడా అక్కడ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ జరిగేవి కాలక్రమేణా అక్కడ ఎలాగా విశిష్టత అంటే ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు, కార్యక్రమాలు సానుకూలంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, వివాహరీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు, ఇలా వీటన్నిటితో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళందరూ ఆ దేవాలయానికి విశేషంగా వెళ్ళడం,
అలాగే ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆ ప్రదక్షిణాలు చేసుకునే రకరకాల మొక్కులు మళ్ళీ తీరాక రావడం, అలాగే ఈ మద్దాంజనేయ స్వామి యొక్క విశిష్టత చెప్పడం. ఎందుకంటే స్వయంభూగా వెలవడంతో పాటుగా ఏంటంటే అక్కడ ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. ముఖ్యంగా హనుమత్ జయంతి నాడు చాలా విశేషంగా అక్కడ వాళ్ళు 5 రోజుల పాటు చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా. సో హనుమంతుడికి సంబంధించిన కార్యక్రమాలన్నిటితో మనకి భారతదేశంలో అందుబాటులో ఉంటూ మనకి విశేషంగా హనుమంతుడిని అక్కడ మనం గనక చూసినట్లయితే చాలా చక్కటి రూపంలో ఆ మద్ది చెట్టులో ఆయన త్వరలో వెలిసిన విధానంగా చూడడానికి 2 కళ్ళు చాలని విధంగా అద్భుతంగా ఉండే దేవాలయం మద్ది ఆంజనేయ స్వామి. తన పేరు, తన యొక్క ఇష్టపడిన, తన యొక్క ప్రియమైన అభిమానిగా ఉన్న తన యొక్క మద్ది ఇద్దరి పేరు కలిపి మద్ది ఆంజనేయ స్వామి రూపంలో ఆయన వెలిసి ఆయన స్థల పురాణం 3 యుగాలకి ద్వారా మనకు తెలుసుకొని అంత చక్కగా ఉన్న విశేషమైన దేవాలయంగా మనం ఈరోజు మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.